నరసరావుపేట పట్టణంలో అన్ని బార్ మరియు రెస్టారెంట్లను మూసివేశారు యజమానులు. తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కార్యాలయానికి తాళాలను తీసుకొచ్చి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సమర్పించడమే కాకుండా తమ సమస్యలను వినిపించారు. వైన్స్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు నిర్వహించడం వల్ల బార్ మరియు రెస్టారెంట్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు ఆరోపించారు. వాణిజ్యపరంగా ఈ పరిస్థితులు తమ వ్యాపారాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని వారు వివరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని బార్ మరియు రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారికి న్యాయం చేయడానికి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మా టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని చెప్పటం. ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నోసార్లు కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మానుకున్నాం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజున మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం. అలానే మా సూపరింటెండెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం. లేరు, సూపరింటెండెంట్ గారు కూడా అందుబాటులో లేరు. తర్వాత ఈ విషయం అంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఎవరి రూల్ ప్రకారం బారు వాళ్ళ యొక్క రూల్ ప్రకారం బారు వాళ్ళు చేసుకోవాలా, A4 షాపు వాళ్ళ రూల్ ప్రకారం A4 చేసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్య తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల్ని మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సమస్య గురించి ఈరోజు వచ్చారా, గతంలో వచ్చారండి? మేము ఇంతకుముందు నుంచి కూడా ఎక్కడైనా నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాసామండి. ఆ కేసులు కూడా మేము మీడియాకి కూడా ఇవ్వడం జరిగింది. మా సార్ కూడా ఈఎస్ గారు కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు కూడా మొన్న కూడా మీడియాకి మా యొక్క సంవత్సరిక సంబంధించినటువంటి ఈ యొక్క కేసులు ఎన్ని రాసామనేది కూడా ఇచ్చి ఉన్నారు.